రైల్వేలో టీడీఆర్ ఆప్షన్ ఉంది. అది అప్లై చేస్తే మన మనీ వెనక్కి వస్తాయి అని చెప్పి చాలామందికి తెలుసు. కానీ అది ఏ సిచ్యువేషన్స్ ఎలిజిబిలిటీ అనేది నేను చెప్తా. అలానే అప్లై చేశాక ఎన్ని రోజుల్లో మనకి మనీ వస్తుంది, ఎన్ని రోజుల్లో మనం అప్లై చేయాలి, కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం 20 అవర్స్లో చేయాలి, కొన్నిసార్లు 2 days వరకు మనం ఐటీఆర్ ఫైల్ చేసినా పర్వాలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రయాణిస్తున్న ట్రైన్ 3 గంటల కంటే లేట్గా వచ్చిందనుకోండి, అప్పుడు మనం టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. అలానే మనం ప్రయాణిస్తుంది ఏసీ బోగి అయ్యి ఇన్ కేస్ వర్స్ట్ సిచ్యువేషన్స్ మన స్లీపర్లో కానీ ఇంకా ఏదైనా తక్కువ క్లాస్లో ప్రయాణించాల్సి వస్తే అలాంటప్పుడు కూడా మనం టీడీఆర్ అప్లై చేయొచ్చు. అలానే ట్రైన్ రూట్ ఏదైనా డైవర్షన్ తీసుకొని మనం ఎక్కాల్సిన స్టేషన్ కానీ లేదా దిగాల్సిన స్టేషన్ కానీ డైవర్షన్ అయితే 72 hours లోపు టీడీఆర్ ఫైల్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనం ఏసీలో కానీ ఇంకేదైనా క్లాస్లో పనిచేసేటప్పుడు అక్కడ డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి మనకి ఏసీ పని చేయకపోయినా లేదా వాటర్ ఇష్యూ వచ్చినా ఇంకేదైనా సరే మనం ఆ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత 20 గంటలలోపు మనం టీడీఆర్ ఫైల్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మన ఐఆర్సీటీసీ అకౌంట్లోకి వెళ్ళి మా సెక్షన్లో మై ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్తే మనం ఫైల్ టీడీఆర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనం ఫైల్ చేసుకోవచ్చు. పిఎన్ఆర్ నెంబరు, మీ నేమ్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇది జరుగుతుంది అనమాట. జనరల్గా ఫైల్ చేసిన తర్వాత కొన్నిసార్లు 5 నుంచి 7 రోజుల్లో రిఫండ్ వస్తుంది. కొన్నిసార్లు మాత్రం 30 నుంచి 60 రోజులు పడుతుంది. ఎందుకంటే మనం ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ కరెక్ట్గా జరిగిందా లేదని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం 5 to 7 daysలో అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారనమాట. మీరు రైల్వే జర్నీ చేసినప్పుడు ఎప్పుడైనా టీడీఆర్ అప్లై చేశారా? ఏ సిచ్యువేషన్స్లో అప్లై చేసి ఉంటారు? కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్.